Psalms 118, 8th stanza, 118వ కీర్తన 8వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మాతో మాట్లాడే పరిశుద్ధుడైన దేవా, నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మానవ జీవితంలో మనము ఎవరిని నమ్ముకునట మంచిదో దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. నిజమే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే 2 Chronicles chapter 16 verse 7 to 9, 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించను, నీవు నీ దేవుడని యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీలను లూబీలను గొప్ప దండై వచ్చిరి గదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని చేతికి అప్పగించను. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటగా యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. చదవబడిన ఈ వాక్య భాగంలో యూదా ప్రజలకు రాజు అయిన ఆసా చేసినటువంటి కార్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అతని పరిపాలన కాలంలో కూషీయులు వారి మీదకి 1000 సైన్యముతో దండెత్తి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో అతడు, ప్రభువా, నిన్నే నమ్ముకొని ఉన్నాము, ఈ సైన్యం ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము, నీవే మా దేవుడవు, నరమాత్రులు మా పైన జయమందు నీయకుము అని అతడు ప్రార్థన చేయగా ప్రభువు అతని ప్రార్థన ఆలకించి కూషీయులను ఆశ ఎదుటను యూదా వారి ఎదుటను నిలవనీయక ఆయన వారిని మొత్తినందున వారందరూ కూడా పారిపోవుటను మనం గమనించగలం. ఈ వచనాలు 2 Chronicles chapter 14 verse 11, 12, 13, 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11, 12, 13 వచనాలు మనం చూస్తాం. ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని ఆ దినాన ప్రభు వారు ఇచ్చారు. అయితే ఆ తర్వాత కాలంలో ఇశ్రాయేల్ రాజైన బయేషా యూదా వారి మీదకి దండెత్తి వచ్చినటువంటి సందర్భంలో ఆసా చేసినటువంటి పని ఏంటంటే, సిరియా రాజుకు బెన్హదద్ వద్దకు దూతలను పంపించి తనకు సహాయం చేయమని కోరుకున్నట్టును మనం గమనించగలం. అయితే ఆ తర్వాత సిరియా రాజు అతనికి సహాయం చేయక అతడు పారిపోయినటువంటి విషయాలను తదుపరి వచనాలు మనం చూస్తాం. ఈ విషయమై దేవుడు తన ప్రవక్త ద్వారా, దీర్ఘదర్శి ద్వారా ఆయన మాట్లాడుతూ వచ్చినటువంటి విషయాన్ని మనం చదివి ఉన్నాం. నిజమే, దేవుడు ఆయన యథార్థ హృదయం కలిగినటువంటి వారుగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. నాడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మేలు జరిగింది. ఇప్పుడు సిరియా రాజును ఆశ్రయించిన కారణం అతడు ఎంతో నష్టపోయినటువంటి విషయాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులు, మీ జీవితంలో కూడా మనుషులను నమ్మి పలు విషయాల్లో మోసపోయి ఇంకనూ మానవుల మీద ఆధారపడి దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారా? నేడు విన్న ఈ వాక్య ప్రకారంగా ప్రవర్తించి నిశ్చయముగా దేవుని పట్ల విశ్వాసము, నమ్మికను కలిగి ఉంటే మనకు సహాయం చేయగలిగినటువంటి వారిని ఎవరినో దేవుడు ఆత్మ ద్వారా మనలను వారి దగ్గరికి లేదా వారిని మన దగ్గరికి ఆయన నడిపిస్తారు. గనుక ఏది మేలైనదో వాక్యం ద్వారా తెలుసుకుని ఉన్నటువంటి మనం మేలు కలుగు చేయుటకై దేవుని ఆశ్రయించి ఇటు దీవెనలకు పాత్రులగుటకు పరిశుద్ధాత్మ దేవుడు ముందున్న కాలమంతా తోడ నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ వాక్య ప్రకారం ప్రవర్తించి మా ముందున్న కాలములో మానవుల నుండి మేలును ఆశించటం కంటే నీ యందు విశ్వాసముంచి నిన్ను ఆశ్రయించి నీ ఆత్మ నడిపింపు చొప్పున నడిచి నిశ్చయముగా ప్రభువా మా ప్రియులందరూ మేలు పొందుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. మరి ఒక నూతన సంవత్సర దయా కిరీటాన్ని ఈ దినం పొందిన మా ప్రియులకు మేలు కలుగు చేసి కాపాడమని, తమ ప్రయత్నములను సఫలపరిచి ప్రతి ఒక్కరి విషయంలో మీ కృప చూపించమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక, ఆమెన్. నేడు